So problem is okay. Hold on 1 minute. Hold on 1 minute, participants. There is was yes. Wait a minute. Okay. ఓకే, దేవుని అపారమైన ప్రేమ చేత కృప చేత ఈరోజు మంచి వాక్యం మనం నేర్చుకుంటున్నాము. అది ప్రభు రాత్రి భోజనం గురించి. మన క్రైస్తవ సంఘంలో చాలా అబద్ధాలు, బైబిల్ మీద ఆధారపడని ఎన్నో కార్యక్రమాలు. సో ఇది మనం తెలుసుకోవాల్సిన వాక్యం. నేను చాలా బోధించాను ఇప్పటి వరకు, అందులో ఇదొకటి. ప్రభురాత్రి భోజనము అనే మాట విన్నప్పుడు అది తీసుకోకపోతే శాపమేమో, ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే మనకి నిత్యరాజ్యం ఉండదేమో. ఇది ప్రభురాత్రి భోజనం అనేది తీసుకోవటం వల్ల మనిషికి నిత్యరాజ్యము రాదేమో, వస్తుందేమో. కొంతమంది పాస్టర్ గారులు అయితే, మీరు అనారోగ్యంతో ఉన్నారు కదా, ప్రభురాత్రి భోజనం తీసుకుంటే మీకు అనారోగ్యం స్వస్థత కలుగుతుంది అని చెప్తారు. ఇవన్నీ చాలా డూప్లికేట్ మాటలు. ముందు ప్రభురాత్రి భోజనం అనే దానికి రక్షణకు లింక్ పెట్టారు. ప్రభురాత్రి భోజనానికి రక్షణకు లింక్ పెట్టిన వాక్యం మనం చదువుదాం. ఇందులో మొట్టమొదట 5 వాక్యాలు సభలో ఉన్నవారే చదువుతారు. ఆ తర్వాత మరలా జూమ్లో ఉన్నవాళ్ళు కొన్ని వాక్యాలు చదువుతారు. ఆ తర్వాత మరలా సభలో ఉన్నవాళ్ళు మరలా ఒక 5 వాక్యాలు చదువుతారు. నేను ఇది సభలో వారు చదవలసిన వాక్యమా, జూమ్లో ఉన్నవారు చదవలసిన వాక్యమా నేను చెప్తాను. ఓకే, మొట్టమొదటి వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంచెదినమున వానిని లేపుదును. ఈ వాక్యాన్ని తీసుకుని సహజంగా ఏం చేస్తారంటే, ఈ వాక్యాన్ని తీసుకుని ఏం బోధిస్తారంటే, ప్రభురాత్రి భోజనంలో మనము తీసుకునేటువంటి రొట్టె పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు శరీరంగా మార్పు చెందుతుంది. అందుకని నా శరీరము తినువాడు అనేటువంటి మాట ఇక్కడ రాశారు అని చెప్తారు. వాస్తవంగా పాస్టర్ గారికి యేసుక్రీస్తు వారి శరీరంలోకి మారటానికి రొట్టెను మార్చడానికి శక్తి ఏ పాస్టర్కి లేదు. అర్థమైందా? అది చాలా పొరపాటు. ఇది ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ రొట్టె యేసుక్రీస్తు శరీరంగా మారిపోద్ది. ఇది రోమన్ కథోలిక్ తీసుకుని వచ్చిన ఒక సిద్ధాంతం. దానికి వాక్యాధారం లేదు. దానిని ఇప్పటికీ కూడా క్రైస్తవ సంఘాల వాళ్ళు అనుసరిస్తున్నారు. అందుకే కొంతమంది పాస్టర్ గారు ఏం బోధిస్తారంటే, ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే మీకు రక్షణ లేదని బోధిస్తారు. అది కరెక్ట్ కాదు. సో ఈ రొట్టె యేసుక్రీస్తు శరీరంగా మారదు, ఈ ద్రాక్షారసం యేసుక్రీస్తు రక్తంగాను మారదు. ఆ రెండు దేనికి గుర్తు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిన దానికి గుర్తు. యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయిన దానికి గుర్తు, అంతే తప్ప ఇది తీసుకోకపోతే మనకి నరకం వస్తుందని, తీసుకోకపోతే మనం నష్టపోతామని, మనం వ్యాధిగ్రస్తులు అవుతామని, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ అనమాట? ప్రభురాత్రి భోజనం అనేది మనం తీసుకున్నప్పుడు ప్రతిసారి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఏం చేశారు మన కోసం? మన కొరకు శిలువ మీద మరణించి మనందరికీ రక్షణ తీసుకొచ్చారు. కాబట్టి అది జ్ఞాపకం చేసుకుంటానికి ప్రభురాత్రి భోజనం ఇచ్చారు. ఓకే, అందుకే అయితే మరి మనుషులు రక్షణ పొందేది ఎలాగూ? ఇప్పుడు వాక్యాలు చదువుదాం. ఈ వాక్యం కూడా సభలో ఉన్నవారు చదువుతారు. యోహాను సువార్త 6:47. యోహాను సువార్త 6:47 చూడండి. అంటే నిత్య జీవం కావాలంటే ఏం చేయాలంట? అది దృష్ట్యా ద్రాక్షారసం తినమని చెప్పలేదండి. అది తినటం అనవైతే. అది తినటం ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకు నిత్య జీవం ఇస్తారని జ్ఞాపకం చేయడానికి రొట్టె ద్రాక్షారసం అంటాడు. నేను ఒక వాక్యం ముందుకు వెళ్ళిపోయాను, మరలా వెనక్కి వెళ్తాను. యోహాను 6:40.
కుమారుని చూచి కుమారుని చూచి ఉమ్, విశ్వాసముంచు ప్రతి వాడును ఉమ్, నిత్య జీవము పొందుటయే ఆ, నా తండ్రి చిత్తము. ఓకే. మనం నిత్య జీవం పొందాలి అని అంటే యేసు ప్రభునందు విశ్వసించాలని చెప్పాడు, అంతే. యేసు ప్రభునందు విశ్వసించే వాళ్ళకి నిత్య జీవం వస్తుంది అన్నాడు. కానీ మరి ఇక్కడేమో నిత్య జీవం అనేది యేసుక్రీస్తు వల్ల వస్తుంది, యేసు ప్రభునందు విశ్వసించడం వల్ల వస్తుంది అని చెప్తే, మనం ప్రభురాత్రి భోజనం తీసుకుంటే నిత్య జీవం వస్తుంది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అది కేవలము ప్రభురాత్రి భోజనం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిన విషయాన్ని జ్ఞాపం చేస్తాడు. ఆయన మనల్ని విమోచించిన విషయాన్ని జ్ఞాపం చేస్తాడు. మనము ఎలాగూ జీవించాలో అనేది కూడా జ్ఞాపకం చేస్తాడు దాని ద్వారా. ఇంకొక వాక్యం చూద్దాం. మనకందరికీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాననే వాక్యం తెలుసు కదా. మనకందరికీ కంఠస్థం వచ్చితే ఈ వాక్యం చూడకుండా చెప్పండి, లేకపోతే చదవండి బైబిల్ నుంచి. తన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం విశ్వసించు వాడికి నిత్య జీవం అని. విశ్వసించు వాడికి నిత్య జీవం అనే వాక్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో. బహుశా అన్ని చదవలేమేమో కానీ కొన్ని చదువుతాం ఈరోజు. విశ్వసించు వాడికి నిత్య జీవం. ఓకే. ఆది యోహాను సువార్త 3:16 మనకు అందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అర్థమైందా? యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చాడని ఆయన నమ్మితే మనం రక్షింపబడతామని చెప్పాడు. ఓకే. తర్వాత వాక్యం 1 యోహాను 5:13. 1 యోహాను 5:13. 1 యోహాను 5:13 చదవండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం. చాలండి అక్కడ వారు. దేవుని కుమారు నామమందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం కలవారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, చాలా మంది యేసు ప్రభువుని నమ్ముతారు. ఏమని నమ్ముతారంటే దేవుళ్ళో ఒక దేవుడు అని నమ్ముతారు. మనం విశ్వసించాల్సింది ఏంటంటే దేవుళ్ళో ఒక దేవుడు కాదు, ఆయనే దేవుడు. అర్థమైందే తేడా? దేవుళ్ళో దేవుడు, దేవతలో దేవత, ఏ దేవుడైనా పర్లేదు ఇలా చెప్తారు. నరావతారం, ఆయన కూడా ఒక అవతారం అని. యేసు ప్రభు వారు దేవుళ్ళో దేవుడు కాదు. యేసు ప్రభు వారు ఆయనే దేవుడు. అది మనం నమ్మాలి. ఇంకోటి ఏమి నమ్మాలి? ఆయనే మనల్ని రక్షించగలడని మనం నమ్మాలి. ఇది విశ్వాసం. ఓకే. తర్వాత వాక్యము విశ్వాసించే ప్రతి వాడికి ఏం జరుగుతుందో చెప్తాడు. అపోస్తుల కార్యములు 10:43. అపోస్తుల కార్యములు 10:43. ఆయన యందు ఎవడో వాడు ఆయన నామము మూలంగా, అది సంగతి. మన విశ్వాసం ఉంచడం వల్ల మన పాపాలు క్షమింపబడతాయని చెప్పి. కమ్యూనియన్ సర్వీస్ రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం వల్ల కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించడం వలన మన పాపం. అంటే యేసుక్రీస్తు వారు మన పాపములను క్షమించటానికి ఏర్పాటు చేశారు. ఆయన శిలువ మీద నా కొరకు మరణించారు కాబట్టి నాకు పాప క్షమాపణ దొరుకుతుంది అని నమ్మటం విశ్వాసం. మీకు ఒక సంగతి తెలుసా? దేవుళ్ళు చాలా మంది ఉన్నారని నమ్మేవాళ్ళు యేసుక్రీస్తు వారు మనుషులను రక్షించడానికి శిలువ మీద చనిపోయి రక్తం కార్చారు అనే విషయాన్ని అంగీకరించరు. అంటే దానిని బట్టి వాళ్ళు విశ్వసించట్లేదు ఆయన దాని మీద. కాబట్టి ప్రభువుని విశ్వసించడం వల్ల ఈ వాక్యం బట్టి ఏం జరుగుతుందంట? మనిషికి ఏం జరుగుతుంది? పాపక్షమాపణ కొరకు మనం చాలా పనులు చేస్తాం, అది అవసరం లేదు. కానీ యేసు ప్రభువుని విశ్వసిస్తే మనకు పాపక్షమాపణ దొరుకుతుంది. ఎంత చక్కగా ఉందో చూడండి వాక్యం. యేసు ప్రభువుని మనం విశ్వసిస్తే పాపము క్షమింపబడతాం. మనము పాప క్షమాపణ కొరకు ఎక్కువ మంది ఏమనుకుంటారంటే, మనం ఎక్కువ కానుకిస్తే మనకి ఎక్కువ పాపం క్షమింపబడుతుంది అనుకుంటారు. అది సాధ్యం కాదు. మనం ఎంత కానుకిచ్చినా పాపం మాత్రం క్షమింపబడదు. అర్థమైందా? కానీ ప్రభువుని విశ్వసించడం వల్ల పాపము క్షమింపబడుతుంది. తర్వాత ఇక్కడ ఈ వాక్యంలో లేనిది
నేను ఒకటి చదువుదాం ఇప్పుడే. ఇక్కడ మన సభలో ఉన్న వాళ్ళు చదవండి ఈ వాక్యం. లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వాక్యం. లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వాక్యం. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడును. యేసుక్రీస్తు వారు చనిపోవటం వల్ల ఏం ప్రకటింపబడుతుందంట? పాప క్షమాపణ ప్రకటింప. ఎందుకని? ఆయన మన తరఫున చనిపోయాడు కాబట్టి. ఆయన మన తరఫున చనిపోయాడు కాబట్టి మనకు ఏమంటున్నాడు? క్షమాపణ కలుగుతుంది అని మనకు బోధిస్తారంట. ఓకే, మనం వాటి చూడక్కర్లేదులేండి, ఈ టైంలో ఇటే చూడొచ్చు. ఓకే, కాబట్టి మనము యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించమని శిష్యులకు చెప్పినప్పుడు పాప క్షమాపణ ప్రకటించండి అన్నాడు. ఏంటంటే దాని అర్థం, నేను మీ కొరకు ఈ త్యాగం చేశాను కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళకి పాప క్షమాపణ జరుగుతుంది, పాప క్షమాపణ లభిస్తుంది. పాపాలు క్షమించడానికి మనం ఏమి చేయనక్కర్లేదండి. ప్రభువునందు విశ్వసించి, అంటే పాపాలు క్షమించడానికి మారు మనసు పొంది, ప్రభువా నేను మారు మనసు పొంది నీవు నా కొరకు సిలువ మీద కాచిన ఈ రక్తాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇక్కడికి రా, ముందుకు రా. రక్తాన్ని నేను అంగీకరిస్తున్నాను. నన్ను రక్షించటానికి ఇది చాలు, నన్ను రక్షించడానికి ఇది చాలు ప్రభువా అని అంటే చాలు, మన పాపాలు క్షమిస్తాడు. ఎంత వండర్ఫుల్ చూడండి. కాబట్టి ప్రభురాత్రి భోజనం అనేది మన పాపములో క్షమించలేదు. అది ఏం జ్ఞాపకం చేస్తుంది? మన పాపాలు యేసుక్రీస్తు వారు క్షమిస్తారు అని జ్ఞాపకం చేస్తుంది. అర్థమైందా? అందుకని ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం. నా పాపములు యేసుక్రీస్తు వారు క్షమించారు. ఎంత వండర్ఫుల్ కదా. సో సువార్త అనేది చాలా తేలికే. ఎవరికి విధేయత చూపే వాళ్ళకి చాలా తేలిక, అవిధేయులైన వాళ్ళకి చాలా కష్టం. ఇప్పుడు అవిధేయులైన వాళ్ళు ఏం చేస్తారండి? ఒకసారి అవిధేయులైన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను అందుకే చెప్తాను, ముందు వచ్చిన వాళ్ళు ఆ చివరి కుర్చీలో కూర్చోమని. ఓకే, ఇక్కడ నుంచి అలా ఫాలో అవ్వండి, తర్వాత మీరు లేవక్కర్లేదు. సో అవిధేయులు వాళ్ళు చాలా పనులు చేస్తారు. అవిధేయులైన వాళ్ళు చేసే పనులు చాలా పనులు ఏంటి తెలుసా? చాలా డబ్బు ఇస్తారు, పాపాలు క్షమింపబడతాయని కాదు, అలా కాదండి. కాబట్టి పాపం క్షమింపబడాలంటే పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభుని క్షమాపణ అడిగితే పాపాలు క్షమింపబడతాయి. అదే బోధించమని చెప్పారు యేసుక్రీస్తు గారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పాప క్షమాపణ ఉందని చెప్పారు. మనం భయపడక్కర్లేదు, ఎవరు భయపడక్కర్లేదు. ఏ క్షణంలో అయితే మారు మనసు పొందుతామో ఆ క్షణంలో మనకి మన పాప క్షమాపణ దేవుడు ఇస్తాడు. మీకు ఇంకొక సంగతి చెప్తా, మన పాపములు క్షమింపబడితే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. మీరు పాపాలు ఒప్పుకుంటే మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. అందుకని జీవగ్రంథంలో ఎవరి పేరు అయితే రాయబడిందో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. ఆఖరి మనకు అందరికీ కష్టకాలాలు శ్రమకాలాలు వచ్చేస్తాయని చాలా మంది భయపడతారు. మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటే శ్రమకాలంలో దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. అర్థమైందా? ఈ రిఫరెన్స్లన్నీ చదివితే చాలా టైం పడుతుంది. అందుకని మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనిషి రక్షింపబడడానికి పాప క్షమాపణకి విశ్వాసము మూలం. ప్రభురాత్రి భోజనము మనం రక్షింపబడ్డామని చెప్పడానికే మూలం కాబట్టి, కానీ అది మన పాపములు క్షమించలేదు. ప్రభురాత్రి భోజనం ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభురాత్రి భోజనం తీసుకుంటే అనారోగ్యం పోతుంది. ఎవరికైనా పిశాచి పడుతున్నట్లయితే ప్రభురాత్రి భోజనం తీసుకుంటే, బాప్తిసం తీసుకుంటే అది రాదు, వ్యాధిగ్రస్తులు బాగుపడతారు అని ఈ బోధించేటువంటి బోధ కరెక్ట్ కాదని. కానీ అది ప్రభురాత్రి భోజనం ఏం చెప్తుందంటే, నీవు మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించు, అప్పుడు నీ పాపం క్షమింపబడుతుంది, నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది, అక్కడి నుంచి నువ్వు దేవుని బిడ్డగా లెక్కింపబడుతుంది. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. కొన్నిసార్లు ప్రభురాత్రి భోజనం మరి తీసుకోలేకపోయారు అనుకోండి, కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని శిక్షించడు. మన పరిస్థితిని బట్టి మనం రాలేకపోయాము, కొన్నిసార్లు మనకు తెలియదు, మర్చిపోయాము, వాటన్నిటి గురించి దేవుడు మనల్ని శిక్షించడు. అంత మనం భయపడవలసిన అవసరం లేదు. చాలా మంది అంటారు, మీరు ప్రభురాత్రి భోజనం తీసుకోలేదు, మీకు చాలా అపాయం వచ్చేస్తుంది అని భయపడతారు. పాస్టర్ గారు చేసే పనులు నేను చేయను ఆ పని. నేను బైబిల్ వాక్యం కరెక్ట్గా చెప్తాను.
మనం భయపడవలసింది ఏమి లేదు. ప్రభువుని అందు విశ్వసిస్తే మన పాపాలు క్షమింపబడతాయి. ఒకవేళ పొరపాటు జరిగితే ఆయన క్షమాపణ అడుక్కోవచ్చు. ఇప్పుడు తర్వాత వాక్యం జూమ్లో వాళ్ళు చదువుతారు. రోమా 6:24. రోమా 6:24. కాబట్టి నేనే చదువుతున్నానండి. చదవండి. మన ప్రభు అయిన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడిన. చాలు. అంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు వారికి ఏం జరుగుతుందని చెప్పాడు ఈ వాక్యంలో? వారికి నిత్య జీవం లభిస్తుందని చెప్పాడు. నిత్య జీవం అనేది విశ్వాసం ద్వారా, కానీ ఇంకా వేరే మార్గం ఏమీ కాదు, మనం చేసే క్రియల వల్ల కాదు. చాలా మంది మంచి పనులు చేస్తే మనకి పుణ్యం వస్తుంది అని అంటారు కదా. మంచి పనులు చేస్తే పుణ్యం, అది వాస్తవమే. మంచి పనులు మనం చేస్తే మనకి కొంచెం మేలు జరుగుతుంది. మనము తెలిసో తెలియకో ఎప్పుడో ఎవరికో మేలు చేస్తే ఆ మేలు పొందిన మనిషి ఆయన ఏదో మనకి చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మనకి జ్ఞాపకం ఉండదు అదంతా. ఆ విధంగా మనం మేలు పొందుతాం. అందుకనే నీ ఆహారం నీళ్ల మీద వేయము, అనేక దినముల తర్వాత అది మరలా మీకు కనబడును అని వాక్యం ఉంది. అంటే మనం ఎవరికైనా మేలు చేస్తే ఏదో ఒక రోజు మనకు అది తిరిగి వస్తుంది, దేవుడు ఇస్తాడు దాన్ని. అది కానీ రక్షణ మాత్రం కాదు. మనం చేసే మంచి పనుల వల్ల రక్షణ మాత్రం. మీరు ఎన్ని మంచి పనులైనా చేయండి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసిస్తేనే రక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు తర్వాత వాక్యం యోహాను 8:24. యోహాను 24. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల, నేను ఆయననని మీరు అంగీకరించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. చాలు. అంటే ఒక మనిషి నశించిపోవాలంటే ఏంటనమాట? యేసుక్రీస్తుని అంగీకరించకపోతే. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచం. ప్రభువుని అంగీకరించకపోవటం చేత వాళ్ళు నశించిపోతారు. ఎందుకంటే ఎక్కువ మందికి మన ఇండియాలో కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉన్నది. కర్మ సిద్ధాంతంలో మనం ఏదైనా ఒకటి చేస్తే దానిని మళ్ళా దాని నుంచి విడుదల పొందటానికి మనం ఏదో మంచి కార్యం చేయాలి, ఆ విధంగా మనం విడుదల పొందుతామని బోధిస్తారు. కానీ యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు ఎలాగో విమోచించుకోలేవు, కానీ నా యందు విశ్వాసం ఉంచితే నిన్ను నేను విమోచిస్తాను. తేలికైన మార్గమే. కాబట్టి అంటాడు, చక్కగా చెప్పాడు, నేను రక్షకుడినని మీరు విశ్వసించినట్లయితే, విశ్వసించకపోయినట్లయితే మీ పాపంలోనే ఉండి మీరు చనిపోతారు. దానికి ఏం మోక్షం లేదు, ఇంకా పాపానికి దానివల్ల వచ్చే ప్రతిఫలానికి ఏం మోక్షం లేదు. సో దాన్ని మనం అనుభవించాల్సిందే ఎట్టి పరిస్థితి. సో గలతీ 3:26. ఇప్పుడు మేమేం చదువుతున్నామంటే, మనుషులు రక్షింపబడేది ప్రభురాత్రి భోజనం తీసుకోవటం వల్ల కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన అనే అంశాన్ని చదువుతున్నాం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన. ప్రిన్స్ యాగమ్మ ఆంటీ చదువుతారు, చదవండి. కుమారి గారు చదవండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఓకే, మన విశ్వాసం వల్ల దేవుని కుమారులు అయ్యారు. నేను ఈ వాక్యాలన్నీ ఎందుకు తీశానంటే, బహుశా ఇన్ని వాక్యాలు విశ్వాసం మీద ఎప్పుడు చదువుకుంటారు మీరు. అంటున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల మీరు దేవుని కుమారులు అయ్యారు. ఇక్కడ మీకు ఒక ఆలోచన రావచ్చు, రక్షణ పొందేది కుమారులేనా, కుమార్తెలు రక్షణ పొందరా? కరెక్ట్ కదా? ఒకవేళ అదే మీరు బైబిల్ స్టూడెంట్ అయితే, బైబిల్ విద్యార్థి అయితే మీరు అడుగుతారు ఈ ప్రశ్న. మరి మా సంగతి ఏంటంటే, నన్ను చాలాసార్లు చాలా సందర్భంలో అడిగారు. ఇంగ్లీష్లో ఇంక్లూసివ్, ఎక్స్క్లూసివ్ అని 2 మాటలు ఉంటాయి. ఇంక్లూసివ్ అంటే కుమారులు అనేటువంటి మాటలో కుమార్తెలు కూడా ఉన్నారు. అర్థమైందా? వాస్తవంగా ఆదాములో అవ్వ ఉంది. ఆదాము అవ్వలు ఇద్దరు కలిపి ఒకటే. ఆదాము అనే మాట ఉపయోగించినప్పుడు ఆదాము అవ్వలని అర్థం. అలాగే కుమారులు అనే మాట ఉపయోగించినప్పుడు కుమార్తెలు అని కూడా అర్థం. దీన్ని ఎక్స్క్లూజివ్ కాదు, ఇంక్లూసివ్ అంటే కుమార్తెలు కూడా ఈ మాటలో కలిసింది. సో అందుకనే ఈ థియాలజీ అంటారు, అంటే దేవుని వాక్యము బాగా లోతుగా చదువుకోవడం. ఇక్కడ కుమార్తెలు కూడా ఉన్నారు.
అంటే కుమారులు అనే మాట ఒట్టి కుమారులే కాదు, కుమారులు అనేటువంటి మాట కుమార్తెలు కూడా ఉన్నారు. ఓకే, ఇంకొక వాక్యం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3:24 వాక్యం. చదివామండి అది. 3:26 చదివారా, 24 చదివారా? 26 చదివారు, 24 చదివారు. 24 చదివాం. చదవండి. ఓకే అండి. విశ్వాసము మూలంగా, అది చాలు. కాబట్టి అయిపోయింది. విశ్వాసము మూలంగా నీతిమంతులుగా తీర్చబడు. చూసారు, మనం విశ్వాసం అంటే ఏంటని చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నరావతారంలో నా కొరకు జన్మించాడు, ఆయన నా పాపములన్నిటినీ శిలువ మీద భరించి నన్ను విమోచించాడు అని నమ్మటం. ఇది అందరికీ సాధ్యం కాదండి, ఇది నమ్మటం. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు ఎవరైనా సరే, నేను కర్మే చేయాలి, ఇక్కడ నుంచి నేను 500 మైళ్ళు నడిచి వెళ్ళిపోవాలి చెప్పులు లేకుండా, అలాగా దీక్ష చేయాలి, నెత్తి మీద ఏదో మూట పెట్టుకోవాలి, ఏదో జపం చేయాలి, ఆ విధంగా వెళ్ళిపోతే నేను ఈ విధంగా చేసింది దేవుడు చూసి నన్ను క్షమిస్తాడని అనుకుంటారు. కానీ పౌలు అంటాడు, ఈ రక్షణ అనేది క్రియల ద్వారా కాదు అని చెప్పాడు. ఈ రక్షణ అనేది క్రియల ద్వారా కాదు, అది కేవలం యేసుక్రీస్తు కృప. యేసుక్రీస్తు కృప. తర్వాత ఇంకొక మాట, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడని నమ్మటం. ఆయన మరణించింది నాకు చాలు, ఆయన మరణించడం వల్ల నేను విమోచన పొందానని నమ్మటం, అది అంగీకరించాలి. తర్వాత ఈ విషయంలో క్రియల వలన కాదు అనే వాక్యం ఒకటి చదువుదాం. ఇది ఈ పాఠంలో మన వాక్యాల్లో లేదది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది క్రియల వలన కాదు. అంటే మీరు చాలా ఎక్కువ డబ్బు కార్యక్రమానికి, సంఘానికి ఇచ్చారనుకోండి, మా పాప క్షమాపణ వస్తుంది అని అనుకో. అర్థమైందా? క్షమాపణ అనేది డబ్బుతో కొనలేము, నిత్య జీవం అనేది డబ్బుతో కొనలేము. నిత్య జీవం అనేది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా, ఆయన నా కొరకు నన్ను విమోచించడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు, అవి చాలు, నేను విమోచన పొందాను, అది విశ్వాసం. నమ్ముతున్నారు అలాగా? తర్వాత మీకు తరచుగా మనకి కానుకలు ఇస్తాం. కానుకలు మనం ఎందుకు ఇస్తామంటే, దేవుడు నన్ను విమోచించినందుకు కృతజ్ఞతగా నేను ఇస్తాను. నేను ఆల్రెడీ విమోచన పొందాను, వీటి వల్ల నేను విమోచన పొందాను. కేవలం అది మనం దశంభాగం ఇస్తాము, ఎందుకు తెలుసా? కృతజ్ఞతతో. దేవుడు నన్ను విమోచించాడు అనే కృతజ్ఞతతో దశంభాగం ఇస్తాం, కృతజ్ఞతతో కానుకలు ఇస్తాం. కానీ కానుకలు మాత్రం మనలను రక్షించవు. ఒకవేళ కానుకలు రక్షించేటట్లయితే ఒక విషయం చెప్తాను. ధనవంతుడు తేలిగ్గా రక్షింపబడతాడు, పేదవాడికి మోక్షం పడతాడు కదా. కానీ బైబిల్ ప్రకారం, యేసుప్రభు చెప్పిన స్టోరీ ప్రకారం, పేదవాడే పరలోకంలో ఉన్నాడు, ఈ ధనవంతుడైన వాడేమో ఆయన నరకంలో. స్టోరీ అది వాస్తవం కాదనుకోండి. కాబట్టి మనిషి రక్షణ కొరకు ధనం కాదు ప్రాముఖ్యమైనది, మనిషి రక్షణ కొరకు విశ్వాసం. తర్వాత మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను విశ్వాసం గలవాడిని అని ఎవరైనా అనుకుంటే, విశ్వాసం వలన ఏం ఉద్భవిస్తుందంటే మనిషిలో విధేయత వస్తుంది. అర్థమైందా? మీరు విశ్వాసం అయితే విధేయులుగా ఉంటారు. మీరు అవిధేయులుగా ఉండేవాడిని విశ్వాసులు అనరండి, తెలుసా మీకు ఆ సంగతి? అవిధేయులుగా ఉండేవాళ్ళు విశ్వాసుల జాబితాలో ఉండరు. అవిధేయులు ఎన్నడూ కూడా విశ్వాసుల జాబితాలో, అవిధేయులుగా ఉండి నేను విశ్వాసం అనుకుంటే అది పొరపాటు. సో వాస్తవంగా మనము మొట్టమొదట పాపం అనేది ఈ లోకంలోకి అవిధేయత వలన వచ్చింది. అవిధేయత ఏంటి? ఇది నువ్వు చేయకూడదు, ఈ పండు నువ్వు తినకూడదు అని చెప్పాడు. కానీ ఆవిడ ఆయన చెప్పినప్పుడు కూడా వినకుండా అదే చేసింది. ఆ కారణం చేత దాన్ని అవిధేయత అంటాం. మనము నశించిపోయేది అవిధేయత వల్ల, మనం రక్షింపబడేది విధేయత వల్లనే. నీకు విశ్వాసం గలవాడు అయితే నువ్వు విధేయుడివై ఉంటావు, అవిశ్వాసం అయితే నువ్వు విధేయుడివై ఉండవు. కాబట్టి ఇప్పుడు మనము చదివే వాక్యాల తర్వాత వాక్యానికి వెళ్దాం. రోమా 8:28. రోమా 8:28. క్షమించండి, 3:20.
నేను పొరపాటు చెప్పానేమో. 3:20. రోమా 3:28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా. ఎంత చక్కగా చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న మాటల ప్రకారం నడుచుకోవటం వల్ల మనిషికి రక్షణ రాదు. యేసుక్రీస్తు వారి వల్లనే ఎందు విశ్వాసం ఉంచడం వల్లే రక్షణ వస్తుంది. నేను విశ్వాసం అనే మాట చాలాసార్లు చదువుతున్నాను. సామాన్యమైన వాళ్ళకి ఎవరికి కూడా విశ్వాసం గురించి ఇన్ని వాక్యాలు ఉన్నాయనేటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు మనము ఎలాగూ రక్షింపబడతామో అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాత వాక్యం అపోస్తుల కార్యములు 15:11. ఈ వాక్యం ఎవరు చదవాలి? చూడండి, అపోస్తుల కార్యములు 15:11. ప్రభువైన యేసు కృపచేత ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా. అది సంగతి. మన ప్రభువైన యేసు కృపచేత మనం రక్షణ పొందుతున్నామని నమ్ముతున్నాం. దీనిలో కృప ఉంది, విశ్వాసం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు కృపచేతే మనం రక్షింపబడుతున్నామని నమ్ముతున్నాం. ఇది ప్రాముఖ్యం. కాబట్టి మనం రక్షింపబడాలి అంటే యేసుక్రీస్తు కృపచేత మనం రక్షింపబడుతున్నామని విశ్వసించాలి. సింపుల్. అలాగే వారును రక్షణ పొందుదురు అనేను. చాలు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కృపచేత మనం రక్షణ. పౌలుని శీలాని జైల్లో పెట్టినప్పుడు ఒక ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళని కొట్టారు, వాళ్ళకి చాలా నొప్పులు ఉన్నాయి, బాధ ఉంది. ఆ రాత్రి సమయంలో వాళ్ళిద్దరూ పాటలు పాడతారు. మరి మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. పాటలు పాడుతున్నారు వీళ్ళిద్దరు రాత్రి సమయంలో. సో పాటలు పాడటం ఎందుకు పాడుతున్నారంటే, వాళ్ళు ఈ విధంగా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి మమ్మల్ని ఈ స్థితిలో దేవుడు పెట్టాడని పాటలు పాడుతుంటే అప్పుడేం జరిగింది? చెరసాల ద్వారాలు తెరవబడ్డప్పుడు ఈ జైలు కాపాడే ఆయన, ఈ జైలులో ఉన్న వాళ్ళని కాపాడే ఆయన పరిగెత్తుకుని వచ్చాడు. వీళ్ళు ఉన్నారో పారిపోయారో? వాళ్ళు పారిపోలేదు, లోపలే ఉన్నారు. అప్పుడు ఆయన ఈ ప్రశ్న అడిగాడు. ఇది చూసి ఇంతవరకు జైల్లో ఉన్నవాడు ఎప్పుడు తప్పించుకోవడానికే చూస్తాడు, వీళ్ళు తప్పించుకోవట్లేదు, వీళ్ళు ఏదో మహానుభావుల్లాగా ఉన్నారు, వీళ్ళు పాటలు పాడుతుంటే భూకంపం వచ్చింది అని ఆయన ఈ మాట అడుగుతాడు వాళ్ళు. అపోస్తుల కార్యములు 16:31. అపోస్తుల కార్యములు 16:31 చదవండి. అందుకు వారు, ఇది జూమ్ లో వాళ్ళకి, మీకు వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, చదవమ్మా. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురని చెప్పి. మనం రక్షింపబడాలంటే ఏం చేయాలనేది మనం చదువుకుంటున్నాం కదా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలంటే, విశ్వాసం అంటే దానికి ఇంకొక మాట కలిపాను. ఏంటది? విశ్వసించే ప్రతి ఒక్కడు దేవునికి విధేయుడై ఉండాలి. విధేయత లేకుండా విశ్వాసం లేదండి. మీకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై అయి ఉండటం అసాధ్యం అని మనందరికీ తెలుసు. అక్కడ ఒక మాట ఏం పెట్టాలంటే, విధేయత లేకుండా దేవునికి ఇష్టడై అంటే అసాధ్యం. మన ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి, మన కుమారుడు కావచ్చు, మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు. వాళ్ళు అవిధేయులైతే మనం ఎలా చూస్తాం వాళ్ళని కదా? అవిధేయులంటే మనకి ఇష్టం ఉండదు కదా. వాళ్ళని ఏదో ఒక రకంగా మంచి దారిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం కదా. కాబట్టి అవిధేయత అనేది దేవుడు అంగీకరించేది కాదు. అవిధేయులకి నిత్యరాజ్యం లేదు. అంటే మీరు విశ్వాసం ఉంచండి, మీరును నీ ఇంటి వారు రక్షింపబడదురు అనే మాటలో అర్థం ఏంటంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించి విధేయులుగా బ్రతకండి, అవిధేయులుగా బ్రతకండి. ఓకే, తర్వాత వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. అంటే మీరు విశ్వసిస్తే యేసు ప్రభువారు మీ హృదయంలో ఉంటాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడో. మీరు విశ్వసిస్తే యేసు ప్రభువారు మీ హృదయంలో ఉంటాడు. అంటే విశ్వాసంకి ఇంకొక మాట ఏం కలిపాం మనం? మీరు విధేయులైతే యేసు ప్రభు మీలో ఉంటాడు. మరి ఆయన మనలోకి వచ్చాడు అనుకోండి, మనం ఎల్లప్పుడూ ఆయనకి విరుద్ధమైన పనులు చేస్తామంటే మనలో ఉంటాడా కదా. సో మీలో యేసు ప్రభు ఉండాలని అంటే మీరు విశ్వాసులైతే ప్రభు మీలో ఉంటాడని చెప్పాడు.
కానీ ఇంకొక లింక్ ఏంటంటే, విశ్వాసిని అని చెప్పుకునే ప్రతి మనిషి విధేయుడిగా జీవించాలి. అండర్స్టాండ్? ఓకే. మీ హృదయంలో విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు వారు జీవిస్తాడని చెప్పి, తర్వాత విశ్వసించేవాడికి ఏమొస్తుందో చెప్దాం. ముందు విశ్వాసం ద్వారా పాపక్షమాపణ అనే మాట చదువుకున్నాం. ఇప్పుడేమో విశ్వాసం ద్వారా ఏమొస్తుందని మనం నేర్చుకున్నాము. విశ్వాసం ద్వారా ప్రభు మనలో నివసిస్తాడని నేర్చుకున్నాం. తర్వాత రోమ 5:2, రోమ 5:2 ఇక్కడ ఏం చెప్తాడు చూద్దాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. ఓకే, దీనిలో చెప్తాడు చూడండి, విశ్వాసము వలన మనం కృపలో ప్రవేశిస్తామని. విశ్వసిస్తే కృప. ఇప్పుడు విశ్వసిస్తే అంతకుముందేమో పాప క్షమాపణ. ఇంతకుముందు విశ్వసిస్తే మనం చదువుకుంటూ వస్తున్న ఈ మాటల్లో నిత్యజీవం. విశ్వసిస్తే ఇప్పుడు చదివేది ఏంటంటే, ఇప్పుడు మనం చదివే ఈ వాక్యమే మరలా చదవాలి. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. చాలండి, విశ్వాసం ద్వారా మనం కృపకు పాత్రలు అవుతామని చెప్పారు. ఒక అవిశ్వాసికి కృప లభించదు. కృప వల్ల వచ్చే లాభం ఏంటో చెప్తానండి. కృప అనేది మన మీద ఉన్నప్పుడు, మనము కృప లేకుండా ఉన్నప్పుడు దేన్నైతే మనం జయించలేకపోయామో, కృప మనలోకి వచ్చినప్పుడు దాన్ని జయిస్తాము. చాలా మందికి ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడతారు. ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి భయపడతారు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు దాన్ని అనుసరించి నడుస్తున్నారు కాబట్టి, ఒకవేళ నేను ఈ నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత దాన్ని అనుసరించి నడవలేనేమో, అది కరెక్ట్ కాదు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో దేవుడు వాళ్ళకి కృపిస్తాడు. కృపిచ్చినప్పుడు అంతకుముందు మీరు దేన్నైతే జయించలేకపోయారో దాన్ని ఇప్పుడు జయిస్తారు. అది కృపార్థం. కానీ దేవుడు కృప ఉంది కదా, నేను అలాగే బ్రతుకుతాను అని అనుకోకూడదు. అంతకుముందు లాగానే బ్రతుకుతాను, ఆయన క్షమిస్తాడు. మనల్ని చాలాసార్లు దేవుడు క్షమిస్తాడు అనే దానికంటే, మనం దేనినైతే మన స్వతహాగా చేయలేమో దానిని చేయటానికి దేవుడు మనకి కృప ఇస్తాడు. అది దాని. ఓకే, కృప అనేది మనుషుడు తప్పిదం చేయడానికి లైసెన్స్ కాదు. కృప విస్తరింపవలన పాపం యందు నిలిచిందమా అట్లా అని రాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుతాం. చక్కగా చెప్తున్నాడు పౌలు. కృప విస్తరింపవలన పాపం యందు నిలిచిందమా అట్లా అని రాదు. పాపం విషయమై చనిపోయిన మనం దానిలో ఎలాగూ జీవిస్తాం. ఇట్స్ వండర్ఫుల్. కృప అనేది మనుషుడు పాపంలో జీవించాలని బోధించట్లేదు, జయించి బ్రతకాలని బోధిస్తాం మన ఆధ్యాత్మిక జీవితంలో. ఇప్పుడు కాబట్టి మనకి నిత్య జీవం అనేది ఎలా కలుగుతుందని చెప్పాము? విశ్వాసం వల్ల పాప క్షమాపణ, విశ్వాసం వల్ల నిత్య జీవము, విశ్వాసం ద్వారా కృప కదా, ఇవన్నీ మన జీవితానికి లభిస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక మనిషి విశ్వాసం వల్ల పాప క్షమాపణ గురించిన ఒక వాక్యం చదువుదాం. మార్కు సువార్త 5:20. మార్కు సువార్త 5:20 చదవండి. వారు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా. మార్కు 5:20 కాదు, చదవండి. మళ్ళీ చదవండి, ఒకవేళ నేను మిస్టేక్ చెప్పాను. దీనిలో మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, లేకపోతే 5:20 కాకపోవచ్చు అది. ఓకే, మీరు ఒకసారి 2:20 చదవండి. 5:20 కాకపోతే ఓకే, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది కూడా కరెక్ట్ కాదు. మనుష్య కుమారుడు నీ పాపం క్షమింప 2వ అధ్యాయంలో ఉంటుంది మార్కులో. ఓకే, దాన్ని వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, మనిషికి విశ్వాసం ద్వారా పాప క్షమాపణ, విశ్వాసం ద్వారా నీతి, విశ్వాసం ద్వారా నిత్యజీవం, విశ్వాసం ద్వారా దేవుని కృప, ఇవన్నీ విశ్వాసం ద్వారా మనిషికి లభించేటువంటి మహత్తరమైన ఏమంటారు దీవెన.
కదా. అయితే మనం చేసేటువంటి పనుల వలన ఇవన్నీ ఏమీ రావు. మనం చేసే పనుల వల్ల ఇవన్నీ ఏమీ రావు. కానీ మనం చేసేటువంటి పనుల వల్ల మనకి ఏదైనా వస్తుందంటే, ఈరోజు మీరు ఏదైనా ఒక మేలు చేశారనుకోండి, అది మీకు మరలా తిరిగి కనపడదు. ఒక పాస్టర్ గారు ఒక లే మెంబర్ భార్య, ఆవిడ అనారోగ్యంగా ఉందని తెలిసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటానికి ఒక 10,000 రూపాయలు ఇచ్చాడు వాళ్ళకి. ఆయన భార్య ఈ ట్రీట్మెంట్ తీసుకుంది కానీ బ్రతకలేదు. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంది కానీ బ్రతకలేదు. ఆ మనిషి 5 సంవత్సరాల తర్వాత, ఆ డబ్బు తీసుకున్న మనిషి 5 సంవత్సరాల తర్వాత, ఇక్కడ ఉన్నాయి రా కుర్చీలు, 5 సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా, కొంతకాలం కిందట నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు, కాబట్టి నేను మీకు తిరిగి చెల్లిస్తాను. అంటే మీరు ఏమనుకుంటారు, తిరిగి చెల్లిస్తానంటే ఆయన 10,000 చెల్లిస్తాడా? ఎక్కువ చెల్లిస్తాడు. ఈయన ఊహించిన దానికంటే ఆయన ఎక్కువ ఇస్తాడు. అలాగూ నీ ఆహారం నీళ్ల మీద వేయము, అనేక దినముల తర్వాత అది మరలా నీకు కనబడు. కాబట్టి ఇప్పుడు మనం చేసామనుకోండి ఒక మేలు, మన పిల్లలకి ఆ ఆశీర్వాదం వస్తుంది. తర్వాత మీ తాతగారు, మీ నాయనో, మీ అమ్మగారు, మీ నాయనమ్మో, మీ నాన్నో, మీ అమ్మో నాకు ఇలా సహాయం చేశారు బాబు అని వాళ్ళు అప్పుడు మన పిల్లలకి సహాయం చేస్తారు. అది మాత్రం ఎప్పుడూ నష్టం ఉండదు. ఈ మంచి పని వల్ల మనకి మరలా కొన్ని ఎక్కువ రెట్లు అది మనకి దేవుడు తిరిగిస్తాడు. కానీ రక్షణ కాదు. మనం చేసే మంచి పనుల వల్ల రక్షణ మాత్రం కాదు. అర్థమవుతుందా? మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయటం వల్ల దానికి ప్రతిఫలం ఉంది. సో అలాంటి మంచి పనులు మనం చేస్తే మన జీవితంలో మనకు తృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, కానీ రక్షణ మాత్రం రాదు. అందుకని మంచి పనులు అనేవి మనం ఆధ్యాత్మికంగా బ్రతకడానికి, ఇతరులకు మేలు చేయడానికి మనం క్రైస్తవులు అయ్యాం కాబట్టి కృతజ్ఞతతో చేస్తాము. కానీ రక్షణ అనేది కేవలం విశ్వాసం వల్లనే మనకు లభిస్తుంది. విశ్వాసానికి ఏం కలిపి అనమాట? విశ్వాసంతో ఏముండాలి? 90% మంది విశ్వసించే వాళ్ళు దేవుడికి విధేయులుగా ఉండరు. ఆశ్చర్యపోతారు నేను ఈ మాట చెప్తే. 90% మంది విశ్వసించే వాళ్ళు విధేయులుగా ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమి విపులంగా చెప్పను, మీరు లెక్కేసుకోండి, మీకు అర్థమవుతుంది. ప్రభువుని విశ్వసిస్తున్నారు కానీ వీళ్ళు విధేయత మాత్రం లేదు. వీళ్ళ విధేయత ఉందో లేదో మీరు వాళ్ళ పనులు బట్టి మీకు తెలుస్తుంది. విశ్వాసం ఉంది, యేసు ప్రభు అంటే చాలా గౌరవం, కానీ విధేయత మాత్రం లేదు. దేవుడు అది చెప్పట్లేదు. సో కాబట్టి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు యేసుక్రీస్తు వారు చెప్పడంలో అర్థం ఏంటంటే, నా యందు ఎవడైతే విధేయుడై ఉంటాడో వాడికే నిత్యజీవం కలుగుతుంది. ఆ వాక్యం యొక్క భావం నేను తర్వాత చెప్తాను మీకు. ఇంకా కొంచెం టైం ఉంది, పర్వాలేదే, అంత అయిపోయే వరకు చెప్తాను, వదిలిపెట్టను, మిమ్మల్ని నిరాశపరచను. ఓకే, ఇప్పుడు మరి కొత్త నిబంధనలో వాళ్ళకేమో విశ్వాసం అంటారు చాలామంది. పాత నిబంధనలో వాళ్ళు విశ్వాసం కాదండి, ధర్మశాస్త్రం వల్ల రక్షింపబడ్డారని చెప్తారు. అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డానికి ఏం చేశాడు ఆయన? చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్యం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్యం. అతడు యెహోవాను నమ్మెను. చూసారా ఎక్కడండి? ఓల్డ్ టెస్టమెంట్. అది యెహోవాని నమ్మాడంట ఆయన, అంటే యెహోవాని విశ్వసించాడు కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడింది. దీనిని బట్టి పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలోను మనుషులు రక్షింపబడింది విశ్వాసం ద్వారా. అర్థమైందా? 2 సమయాల్లో కూడా మనుషులు రక్షింపబడింది విశ్వాసం ద్వారా. నేను కొంచెం థియాలజీ చెప్తాను ఇక్కడ. ఏంటంటే పాత నిబంధనలో ఉన్నవాళ్ళు మెస్సయ్య వస్తాడు, ఆయన వలన మనకు రక్షణ కలుగుతుంది అని విశ్వసించారు. అర్థమైందా? కానీ క్రొత్త నిబంధన వాళ్ళు ఆల్రెడీ వచ్చిన యేసుక్రీస్తునందు విశ్వసించారు. వాళ్ళకి వీళ్ళకి రక్షణ అనేది కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్లనే. వాళ్ళు చేసిన బలులు అర్పణల వల్ల వాళ్ళకి రక్షణ రాలేదు.
దేనివల్ల వచ్చింది? ఈ బలులు అర్పణలు యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నాయి. రాబోయేటువంటి మెస్సయ్య అని వాళ్ళు చూశారు. మరి వాళ్ళలో ఈ రెండు తెగల్లో ఎవరు ధన్యులు? రాబోయే మెస్సయ్యని చూసిన వాడు ధన్యులా? వచ్చిన మెస్సయ్యని చూసిన వాడు ధన్యులా? కదా, వచ్చిన మెస్సయ్యని చూశారు కదా వీళ్ళు. వాళ్ళు చూడకుండానే యేసుప్రభు దేవుణ్ణి నమ్మారు. అయితే మనకంటే వాళ్ళే ధన్యులు కదా. యేసుప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు, చూడలేదు. మనం చూశాం. మనం చూసి ఇంకా యేసుప్రభు వచ్చి ఆయన శిశువుగా జన్మించి పెరిగి పెద్దవాడై బోధించి ఆయన అందరికీ రక్షణ నేర్పించి వాళ్ళ రక్షణార్థమై సిలువమాను మీద మరణం పొందిన తర్వాత యేసుక్రీస్తు వారు ఇంకా పుట్టుతూనే ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఇంకా చచ్చిపోతూనే ఉన్నాడు. ఈ రెండు వేస్ట్ వ్యాపారాలు. అర్థమైందా? రెండు వేస్ట్ వ్యాపారాలు. అడ్వెంట్, యేసుక్రీస్తు పుట్టక ముందు 40 రోజులు అడ్వెంట్, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడేటప్పుడు 40 రోజులు లెంట్. ఈ రెండు ఏది బైబిల్ ఆధారం లేదు. కానీ ఆయన సింపుల్గా ఏం చెప్తున్నాడు? నా యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచితే నాకు విధేయులుగా జీవించండి. నాకు విధేయులుగా మీరు ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడే నిజమైన బలం మీ జీవితంలో మీరు చూస్తారు. అందుకే నేను చెప్తాను, ఎక్కువ మంది క్రైస్తవులు విశ్వాసం ఉంది కానీ విధేయత లేదు. అదే ప్రాబ్లం. వాళ్ళు అనుకుంటారు చాలా విశ్వాసం ఉంది, నేను చాలా గొప్ప పనులు చేస్తాను, నేను చాలా గొప్ప మనిషిని అనుకుంటారు. ఏం వాల్యూ లేదండి. అందుకనే మార్టిన్ లూథర్ క్లియర్గా చెప్పాడు. మార్టిన్ లూథర్ని ఎప్పుడో పాతేసేయలేదు. మార్టిన్ లూథర్ పేరే తప్ప ఆయన చెప్పిన బోధలేదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. ఆయన డాక్ట్రిన్, ఆయన తీసుకుని వచ్చిన డాక్ట్రిన్ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. అంటే నీతిమంతుడు విశ్వాసం మూలం జీవించను అంటే దాని అర్థం ఏంటంటే నీతిమంతుడు విధేయత వలన విధేయుడిగా జీవిస్తాడు, అవిధేయుడిగా ఉండడు. ఇది కాబట్టి మనం అందరము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో వాళ్ళ పాపాలు క్షమింపబడతాయి. వాళ్ళ మీదకి దేవుని యొక్క కృప విస్తారంగా కుమ్మరింపబడుతుంది. రక్షింపబడ్డ తర్వాత వాళ్ళు పడిపోకుండా ఉండటానికి దేవుని కృప వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు జయకరంగా బతుకుతారు. ఆ విధంగా ఈ శేష జీవితము అటువంటి జయకరమైన ప్రయాణం చేయడానికి దేవుడు మనలను నడిపించడానికి ఇచ్చేది దేవుని కృప. అర్థమైందా? అందుకే చెప్తాడు, ఈ వాక్యం చదివితే మంచిదేమనుకుంటున్నాను నేను. మీరు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వాక్యం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వాక్యం, బహుశా 24 అయ్యవచ్చు. చదవండి. అక్కడ విస్తరించెను, అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. లాస్ట్ లైన్ ఇదే సార్. చదవండి. అయినను పాపము మరణమును ఆశ్రమం చేసుకొని. ఓకే, దానిలో నేను మీకు యాక్చువల్ మాటలు చెప్తాను, మీరు చదవండి. పాపము విస్తరింపవలనని పాపము యందు నిలిచిందుమా అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించుదుము. రోమా 6:1. అలాగైనా ఏమందుము? అది సంగతి. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపము యందు నిలిచిందుమా అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము. అది కృప అంటే. లైసెన్స్ కాదు అది. నాకు లైసెన్స్ ఉంది, డ్రైవర్స్ లైసెన్స్, బండి నడవటానికి. చాలా మంది అనుకుంటారు కృప అనేది ఒక లైసెన్స్ అనుకుంటారు. ఈవెన్ దేవుని పరిచర్య చేసేవాడు లైసెన్స్ కాదు అది. అది దేవుడు మానవులకు జయించటానికి ఇచ్చేటువంటి ఒక శక్తి, అది గ్రేస్. కాబట్టి ఈ పాపము విస్తరింపాలని మనం ఏమంటాడు, కృప విస్తరించాలని మనం పాపంలో జీవించకూడదని చెప్పాడు. అమూల్యమైన సందేశం. కాబట్టి కృప అనేది మన మీదకి వచ్చినప్పుడు మనం జయకరమైన జీవితం జీవిస్తాం. అంతకుముందు మనం దేన్నైతే చేయలేకపోయామో దానిని చేస్తాం. నాకు అక్కడక్కడ డిసైపుల్స్ ఉంటారు. నా డిసైపుల్స్ చాలా తక్కువ ఫాలో అవుతారు నన్ను బాగా. అందులో ఎక్కువ మంది శిష్యులు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు శాకాహారంలో మొదలు పెడతారు. ఇక మొదలు పెట్టిన తర్వాత వాళ్ళ లైఫ్లో స్టంట్ చూడండి, ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటుంది. నాకు తలనొప్పి వచ్చేస్తుంది. దీనికి కారణం ఏంటి? నేను నాన్ వెజ్ తినట్లేదు కదా అంటారు. కారణం అది కాదు బాబు. ఓకే, అలాగూ కొన్ని రోజులు వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది ఆ ట్రబుల్.
నేను బరువు తగ్గిపోతున్నాను, బరువు తగ్గిపోతే మంచిదే అని చెప్తాను నేను. బరువు తగ్గిపోతే మంచిదే నీ ఆరోగ్యాన్ని. ఈ విధంగా చెప్పగా 6 నెలలకి వాళ్ళు స్థిరపడతారు. ఎవరైనా సరే ప్రయాణం చేయటం మొదలుపెట్టినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి ఒత్తిళ్ళు వస్తాయి మనిషి మీద. దాన్ని అధిగమించాలంటే ఒకే ఒక మార్గం ఏమన్నాడో, కృప. దేవుని కృప వీటన్నిటిని అధిగమించడానికి మనకు సహాయం చేస్తుంది. కృప మనలో పాపంలో జీవించడానికి సహాయం చేయదు, పాపం జయించడానికి సహాయం చేస్తుంది. అర్థమవుతుందా? సో అందుకని ఈ కృప ఎవరికి ఇస్తాడని చెప్పాడు? విధేయత గలవాడు రైటే, విశ్వసించి విధేయులుగా అయిన వాళ్ళకి కృప ఇస్తాడు దేవుడు. అవిధేయులకు దేవుడు కృప ఇవ్వడు. అవిధేయులకు దేవుడు కృప ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు ఇంకా అది అవిధేయులుగానే ఉంటారు కదా. కానీ అది పాయింట్, అది కాదు. ఎవరైతే విధేయులై ఉంటారో వాళ్ళకి దేవుడు కృప ఇస్తాడు. మార్వలెస్ బైబిల్ స్టడీ కదా, మనల్ని పూర్తిగా మార్చేసేటువంటి మాటలు. తర్వాత మనం ఇంకా విశ్వాసం గురించి చదువుకుంటున్నాం. ఇంకా కొద్ది వాక్యాలు చదివిన తర్వాత నేను దీని సారాంశాన్ని, ఇంకా వేరే సారాంశాన్ని మనం తెలుసుకుందాం. రోమా 4:5. రోమా 4:5 ఎవరు ఇది చదవాల్సింది? పని చేయక అండి ఈ జూమ్లో ఉన్నవాళ్ళు చదువుతారు. ఓకే. రోమా కాదు, మీరు కాదు, ఇంకా మీకు టైం ఉంది. ఎవరు చదవకపోతే నువ్వు చదవ. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. వండర్ఫుల్. మనిషి ప్రభువుని నమ్మితే చాలు మనల్ని నీతిమంతుడిగా ఎంచుతాడని చెప్పాడు. నీతిమంతుడిగా ఎంచిన తర్వాత మనం విధేయులుగా జీవించాలి. ఆ స్థితిని, ఆ నీతిమంతుడిగా మనం ఉండటానికి దేవుడిచ్చిన ఆ స్థితిని కాపాడుకోవడానికి విధేయత. నేను అవిధేయులైన క్రైస్తవులను చూశాను చాలా మంది. ఒక ఉదాహరణ చెప్తానే మీకు. పాస్టర్గా పనిచేసిన రోజుల్లో ఒక పాస్టర్ గారిని ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి ట్రాన్స్ఫర్ చేసి తేలడం. ఆయన చేసే పని ఏంటండి? పాస్టర్ పనే. ఎంత అవిధేయుడో చూడండి. నేను అనుకుంటాను ఈ పాస్టర్ ఈ సంఘానికి ఏమి నేర్పుతాడు అసలు, ఈడు అన్ఫిట్ దీనికి అనుకుంటాను కదా. నువ్వే విధేయుడిగా ఉండకపోతే ఇంకా నీ సంఘానికి మళ్ళా ఎన్ని ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు, విధేయులుగా ఉండరు. అది చివరికి వాళ్ళకే నష్టం. కాబట్టి ట్రాన్స్ఫర్ అనేది ఒక అగ్ని పరీక్ష. ముఖ్యంగా మాలాటి వాళ్ళకి ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమటకి ఎక్కడికైనా పంపిస్తారు, నువ్వు ఉపయోగపడతావు అనుకుంటా. ఎప్పుడు దేవునికి విధేయులుగా ఉంటే ఆయన మనలో ఆయన పనిలో వాడుకుంటాడు. నేను పాస్టర్ని అని చెప్తారు, అవిధేయత చూపిస్తారు. అందరితో మాట్లాడతారు, సంఘ సభ్యులతో. నన్ను ట్రాన్స్ఫర్ చేసేసారు, మీరు ఆఫీస్కి వెళ్ళి నా గురించి మాట్లాడారు కదా. అది కరెక్ట్ కాదు. కాబట్టి మనము విశ్వాసులం అయితే విధేయులమై ఉంటాం. నేను చెప్పేది రైటేనండి. అంటే మా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా పాస్టర్ల ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పేరుకి పాస్టర్లు కానీ విధేయతకు పాస్టర్లు, విధేయులైన పాస్టర్లు కాదు వాళ్ళు. సంఘానికి ఏమి దేవుని వాక్యం నేర్పలేరు. వాళ్ళ విధేయులు ఉంటే ఏమి నేర్పుతారు? తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం. మనము జన్మము వలన యూదులమే కాదు. 2:16 యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా, యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడినట్లే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాం. ఆ వాక్యం ఇది 5వ లైన్ ఏమో. క్రీస్తునందలి విశ్వాసము వలననే, క్రీస్తునందలి విశ్వాసం మూలముగానే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. అది సంగతి. నీతిమంతులంగా తీర్చబడడానికి విశ్వాసం ఉంచి ఉన్నాము. సో కాబట్టి మానవులు చేసేటువంటి ఈ క్రియల వలన మనిషికి రక్షణ రాదు. ప్రభురాత్రి భోజనం తీసుకుంటే రక్షణ వస్తుంది, పాపాలు క్షమింపబడతాయి, రోగగ్రస్తులు రోగాలు తగ్గుతాయి. ఈ స్టోరీస్ అన్నీ కరెక్ట్ కాదు. ఈ కమ్యూనియన్ సర్వీస్ ప్రభురాత్రి భోజనం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు శిలువ మీద మరణించాడు, ఆయన ద్వారా మనకు విమోచన కలిగింది. కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ప్రభురాత్రి భోజనము అనుసరిస్తున్నాను. ఓకే, అందుకే యేసుప్రభు చెప్తారు, రిమెంబర్ అనే మాట. ఈ నర్సాపూర్ స్కూల్ వాళ్ళు 3 ఉన్నారు ఇక్కడ. రిమెంబర్ అనే మాట దేనికి వాడారు ఒకసారి?
మనందరికి తెలిసింది రిమెంబర్ సాబత్ టు కీప్ హోలీ కదా. ఓకే, మీకు బాగా తెలుసు అది. ఇంకెక్కడైనా రిమెంబర్ అనే మాట మీరు చూసారా? ఇక్కడ ఈ దీనిలో ఏమంటాడో, ఈ రిమెంబర్ అనే మాట దేనికి వాడాడంటే, నేను మీ కొరకు శిలువ మీద మరణించానని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పాడు. రిమెంబర్ అనే మాట కమ్యూనియన్ సర్వీస్లో కూడా ఉపయోగించాడు. 11వ అధ్యాయము 1వ కొరింథీ. సో కాబట్టి ఈ వాక్యంలో మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైన సారాంశం ఏంటంటే, రక్షణ అనేది క్రియల వల్ల కాదు, కమ్యూనియన్ సర్వీస్ ద్వారా కాదు, యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా విధేయతారు. ఓకే, ఇప్పుడు మనుషులు యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నారు. మత్తయి సువార్త 4:4. మత్తయి సువార్త 4:4. మనుష్యుడు మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట జీవించు. అంటే దాన్ని బట్టి కమ్యూనియన్ సర్వీస్ బ్రెడ్ హ్యాస్ నో వాల్యూ. మనుషుడు రొట్టె మాత్రం అని కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు. దీనిలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ప్రతి మాట అంట. ప్రతి మాట వలన మనము జీవిస్తామని చెప్పాడు. ప్రతి మాట వలన. ఈ మాట ప్రతి మాట వలన మనం జీవిస్తామని ఇంకా వాక్యాలు 2 ఉన్నాయి, మన టైం అవుతుంది కాబట్టి మనం జీవించేది దేని వలన అనమాట? దేవుని వాక్యం వలన. ఓకే, ఇప్పుడు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 10వ వాక్యం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 10వ వాక్యం. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని. అంటే దీని అర్థం ఏంటండి? బైబిల్ చదవ. పుస్తకాన్ని తింటారు ఎవరైనా? అంటే దీన్ని చదివాడు అని అర్థం. అర్థమైందా? దీన్ని చదివాడు అని అర్థం. అంటాడు ఆ దూత చేతిలో నుండి ఆ పుస్తకం తీసుకొని నేను తినేసాను అన్నాడు. అంటే నేను దాన్ని చదివాను. ఈ చిన్న పుస్తకం ఏంటి తెలుసా? దానియేలు గ్రంథం. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, దానియేలు గ్రంథంలో ఈ చిన్న పుస్తకం తీసుకుని చదివితే దాని గురించిన సమాచారం చాలా వివరించాడు. తర్వాత తిన్నాను అనేటువంటి మాట ఇంకొకసారి చదువుదాం. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. అది సంగతి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటే దాని అర్థం వాటిని నేను చదువుకుని ఆ మాటల ప్రకారం జీవించడం మొదలు పెట్టాను. నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని. ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి. కాబట్టి మనకి రక్షణ అనేది దేవుని వాక్యం వల్ల కలుగుతుంది. ఇప్పుడు దేవుని వాక్యం వల్ల మనకు కలుగుతుంది అని చెప్పడానికి 2 వాక్యాలు చదువుతాను. కీర్తనలు 119:25. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. అది సంగతి. నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. క్రైస్తవ ఆరాధన అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటి? వాక్యం. వింటున్నారా? క్రైస్తవ ఆరాధన అంటే ప్రాముఖ్యమైన విషయం దేవుని వాక్యం. అన్నాడు నా ప్రాణము మంటిని హత్తుకుంటుంది. అంటే నేను ఇంకా చనిపోయే స్థితికి వచ్చాను అంటున్నాడు. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. వండర్ఫుల్. అయితే దేవుడు వాక్యం చేత ఈయన బ్రతికించాడో లేదో చూద్దామా? నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇలాంటి మాట. 119వ కీర్తన 50వ వాక్యం. 119వ కీర్తన, నీ వాక్యం నన్ను వండర్ఫుల్. అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా బ్రతకాలంటే ఏం కావాలన్నమాట? మనకి దేవుని వాక్యం. దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ దేవుని వాక్యం చెప్పకుండా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడంటే అది పూర్తిగా మోసపోతాం. వాక్యమేమి లేదు ఇంకా. సో కాబట్టి దీనిలో నీ వాక్యము నన్ను, ఎంత వండర్ఫుల్ కాదండి. సో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అని అంటే దాని అర్థం ఏంటంటే నా వాక్య ప్రకారం జీవించేవాడు అని అర్థం. నా వాక్య ప్రకారము జీవించేవాడు అని అర్థం.
ఇది ఎస్టే బైబిల్ కామెంటరీలో ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో చెప్తున్నాను. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు అని అంటే వాక్య ప్రకారం జీవించేవాడు అని అర్థం. ఇంకొకటి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు అనేటువంటి మాటకి ఇంకొక అర్థమైనట్టే, నా వాక్య ప్రకారం జీవించేవాడు, నా వలే జీవించేవాడు అని అర్థం. అంటే దానిలో ఫ్లెష్ అండ్ బ్లడ్ అని ఇంగ్లీష్ 2 మాటలు ఉన్నాయి కదా, శరీరము ఇంకొకటి రక్తం. రక్తము శరీరము యేసుక్రీస్తు జీవితానికి సూచన. సో కాబట్టి యేసుక్రీస్తు వలె మనం జీవిస్తే మనము రక్షింపబడతాం. ఇది ఈ పాఠం యొక్క ప్రాముఖ్యమైన భాగం. కానీ మనం ప్రభురాత్రి భోజనం కొన్నిసార్లు తీసుకోలేకపోతే ఏమీ సమస్య లేదు. కానీ తీసుకునేటప్పుడల్లా మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కృప చేత మనలను రక్షించాడు అనే విషయం జ్ఞాపకం చేస్తాం. ఆ విధంగా జ్ఞాపకం చేసిన దానిని బట్టి మనం ప్రతిరోజు మన జీవితంలో ప్రభువుకి విధేయులమై, అది విశ్వాసం అనే మాటకు అర్థం. అర్థమైందమ్మా? ఇప్పుడు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు అని అంటే దాని అర్థము నా వాక్య ప్రకారం జీవించేవాడు నిత్య జీవం కలవాడు అని అర్థం. మనమందరము మా అనుదినాహారం మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం కదా కదా మత్తయి 6:11 ఉంటుంది. మా అనుదిన ఆహారం మాకు దయచేయం అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? నా అనుదిన ఆహారం అంటే నీ వాక్యం నాకు ప్రతిరోజు దయచేయం. నా టేబుల్ మీద ఎప్పుడు రోజు చదువుకోవడానికి, ఎన్ని పుస్తకాలు చదివి రోజు చదువుకోవడానికి ఒక పుస్తకం ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే ఆ గదిలోకి వస్తాను, ఆ ముందు ఆ వాక్యం చదువుకుంటాను. ఆ రోజు నాకు ఆహారం, ఆ రోజు ఆధ్యాత్మిక ఆహారం. దాని తర్వాత బైబిల్ చదువుతాను, దాని తర్వాత ఇంకేమైనా పుస్తకాలు చదువుతాను. ఆ విధంగా ప్రతిరోజు ఒక వాక్యం చదివిన పుస్తకాలు నా లైబ్రరీలో చాలా. ప్రతిరోజు ఒక వాక్యం. అందుకే మా అనుదిన ఆహారం మాకు దయచేయమంటే భోజనం కాదు, అనుదిన ఆహారం నా దయచేయమంటే మన దేవుని వాక్యం. నేను బ్రతకడానికి నాకు ఎలాంటి వాక్యం కావాలో దాన్ని దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తాను. కాబట్టి ఈ కమ్యూనియన్ సర్వీస్ మనం అనుసరించేటప్పుడు దాని గురించి మీకు ఒక వాక్యం చదివిన తర్వాత నేను ఇస్తాను. మీరు నాతో పాటు 1 కొరింథీ 11 అధ్యాయానికి ఒకసారి రండి. దానిలో యేసు పౌలు దీని గురించిన ఈ మాటలు చెప్పాడు. 1 కొరింథీ 11వ అధ్యాయము ఎగ్జాక్ట్ గా నేను వాక్యం చెప్తాను. 1 కొరింథీ 11వ అధ్యాయం ఓకే 23 నుంచి చదవండి. నేను నీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అర్పింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా. అంటే నన్ను ఆయన జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి? ఆయన మన కొరకు చేసిన త్యాగం, ఆయన ఏర్పాటు చేసిన రక్షణ మార్గం మీరు జ్ఞాపకం చేసుకుంటానికి ప్రభురాత్రి భోజనం తీసుకోమని చెప్పారు. ఓకే, ప్రభురాత్రి భోజనంలో ఏమి మెరిట్ లేదు, కానీ మీరు దీనిని చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అనే మాట ఇందాక చెప్పాను కదా. మనకు అందరికీ 7th డే వాళ్ళకి ఒకటి తెలుసు, విశ్రాంతి దినమని పరిశుద్ధంగా ఆచరిస్తూ జ్ఞాపకం చేయాలి. కానీ ఇంకా వేరే వాటిల్లో వేరే సందర్భాల్లో కూడా చెప్పాడు. మీకు ఇంకొక రెఫరెన్స్ చెప్తాను. ఇది లూకా సువార్త 22:19. ఇది ఇక్కడ కూడా ఏం మాటలు ఉన్నాయి చూడ. లూకా సువార్త 22:19 ఏం మాట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకునటానికి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారంటే ఏంటనమాట? ప్రభు మన కొరకు చేసిన ఆ మహా గొప్ప రక్షణ మార్గాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే, వండర్ఫుల్ కదా. కాబట్టి ప్రభురాత్రి భోజనం తీసుకుంటే ఈ మేలు వస్తుంది, ప్రభురాత్రి భోజనం ఉంటే ఆ రక్షణ వస్తుంది, ఈ వ్యాధులు పోతాయి. ఈ స్టోరీస్ అన్ని మనం నమ్మవలసినవి కాదు, అనుసరించవలసినవి కాదు. ఇవి కేవలం బైబిల్ తెలియక, పరిశుద్ధ గ్రంథం అవగాహన లేక కాలక్షేపం వరకు చెప్పే మాటలే తప్ప వాటిలో సారాంశము లేదు. వింటున్నారా మీరందరూ నా దగ్గర వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళందరూ ఈ విధంగా బలపడాలి.
ముందు విశ్వసించే ప్రతివానికి ఏముండాలని మనం నేర్చుకున్నాం? విధేయత లేకుండా దేవునికి ఇష్టడైనట. అది రాసుకోండి మీ మైండ్లో. విశ్వాసం లేకుండా కాదు, విధేయ లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఇప్పుడు మన వినయాచారం అంటాము, పాదాలు కడుక్కునే కార్యక్రమము. ప్రభురాత్రి భోజనం ఎప్పుడు ఇచ్చినా యేసు ప్రభు వారు ఇచ్చినప్పుడు పాదాలు కడిగి చూపించారు. అది ఆ పాదాలు కడుక్కోవటం దేనికనంటే మనల్ని మనం తగ్గించుకుంటాం. ప్రతి ఒక్క మనిషికి, చిన్నవాడికి కూడా ఒక సమస్య ఉంటుంది, నేనే చాలా గొప్పవాడిని. మనల్ని మనం తగ్గించుకోవడానికి యేసు ప్రభు వారు పెట్టిన ఏమంటారు పని అది. సో స్త్రీలకి ఇక్కడ ఈ పెండాల్లో ప్రక్కనే బేసిన్, టవలు, నీళ్లు, తర్వాత ఇక్కడ ప్రక్కనే ట్యాప్ ఉంది. ఆ ట్యాప్ దగ్గర సోప్ ఉంది. మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కున్న తర్వాత సోప్ తోటి చేతులు కడుక్కొని మీరు లోపలికి రండి. పురుషులకి ఈ ప్రక్క బేసిన్, టవలు, సోప్ ఏమో సింక్లో ఉంది, నీళ్ళన్నీ అక్కడ ఉన్నాయి ఆ ప్రక్కనే. కాబట్టి మీరు వెళ్ళి వినయ సంస్కారం, వినయాచారం, పాదాలు కడుక్కొనుట పూర్తి చేసి మీరు ఇక్కడికి రండి. అప్పుడు మనము రొట్టె ద్రాక్షారస కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అప్పటి వరకు దేవుడు మీ అందరినీ ఆశీర్వదించారు. పాస్టర్ గారు వందనాలండి. ఒక్క మాట, నేను మా పెద్ద పాపకి బాప్టిజం ఇప్పించాను చెరువుపల్లిలో. ఈయన విల్బర్ట్ గారే ఇచ్చారు. తర్వాత అది వాళ్ళ పనమ్మాయి ద్వారా మా అల్లుడికి తెలిసి ఇంకా నువ్వు చర్చిలకి వెళ్ళొద్దు అట్టా ఇట్టా అని కోపడ్డారు. మనం ఇప్పుడు ఇది చర్చించే టైం కాదండి, ప్లీజ్. మీరు ఇంకొకసారి నన్ను అడిగితే నేను చెప్తాను. ఓకే, సారీ ఇప్పుడు వేరే పని మీద ఉన్నాం కదా. ఓకే సరే.